సరే డ్రింక్ లక్ష్మీ దేవత లంబోదరాయ లక్ష్మీ గణపతి దేవత బాలగణేశం విద్యా గణేశం వివాహం దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిం వవామహి కవీనాపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణసుధానస్మృతి. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. జయ గణేశం దేవతాభ్యో నానావిధ దివ్య పరిమళపత్ర మహాగణపతి దేవతాభ్యో నమస్తుతేహం. ధ్రువంతే రాజావరణో ధ్రువంతే రాష్ట్రం ధారయతే. ధ్రువం ధ్రువం లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమస్తే. నానాది దివ్య పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. మహాగణపతి దేవతాభ్యో నమస్తేహం. లక్ష్మీ గణపతి దేవతారాధనే వినియోగః. ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే గణపతి దేవతా. ధ్రువం ధ్రువం కావాలంటే సైడ్కి వెళ్ళిపోతాం. సార్ ఓకే సార్ అన్న ఇట్లా 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 ఓకే సార్. నా వెళ్ళిపోయినా ఇంకా అడ్డం రాదు. వాయిస్ తీసుకున్నాను ఆడ ఎట్లా పెట్టి వాయిస్ తీసుకున్నాను. ఫోన్ వెనక్కి తీసుకురా రాజేష్. లేడీస్ లేడీస్ సార్ ఓకే సార్ ఓకే సార్. అది రా మైక్ లోగో మైక్ డివి న్యూస్ ఓకే సార్. ఓకే సార్ తమ్ముడు నీ కెమెరానే వస్తుంది. చూడండి రైట్ మా రైట్ ఓకే మా మేడం ఇక్కడ చూడండి. నాడు గ్రౌండ్ ఉంటుంది లేదా అక్కడ చూడ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుని పూజిద్దాం. చేసేయండి చేసేయండి వాళ్ళని పుష్ చేస్తానే ఉంటారు. అత్యంత ఉత్సాహంతో ఈ పండుగ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వారు అందరూ కూడా ఉచితంగా మట్టి వినాయకులు ఇస్తున్నారు. ఈ వినాయకుడిని మనము కుండీలో పెట్టుకొని పూజ చేసిన తర్వాత అక్కడే నీళ్లు వేసిన తర్వాత కరిగిపోయి అక్కడ తులసి మొక్క వచ్చేటువంటి ఒక ప్రయోగాత్మకంగా చేసేటువంటి మట్టి గణపతులను ఖచ్చితంగా అందరూ కూడా తీసుకొని వారి పూజల తర్వాత కూడా ఆ మొక్కని పూజించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పర్యావరణ రక్షణ సంబంధించినటువంటి పొల్యూషన్ బోర్డు వారికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ పండుగ సందర్భంగా మనం అందరూ కూడా విఘ్నేశ్వరుని పూజిద్దాం. 5 రోజుల పాటు గణపతి అందరూ కూడా ఎక్కడ కూలబోయి అందరూ కూడా దర్శించి మనందరూ కూడా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో
మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు దాదాపు 3000 మట్టి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఈ విగ్రహాలని పంచడం జరుగుతూ ఉంది. అలాగే ఈ ఏవైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసేటివి కానీ ఇవన్నీ తగ్గించుకొని అనంతపురం ప్రజలంతా ఈ మట్టి విగ్రహాలని తీసుకొని ఇట్లా చేసుకోవడం అని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మట్టి విగ్రహాలని కరిగించిన తర్వాత దీంట్లో నుంచి ఒక తులసి మొక్క కుండీలో కరిగిస్తే ఒక తులసి మొక్క పెంచే విధంగా దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా పీసీపీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.